ఈరోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి బీసీలకు 34% రిజర్వేషన్ల మీద నియమించబడినటువంటి బీసీ డెడికేషన్ కమిషన్ మన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఎదుట జిల్లా యాదవ సంఘం తరపున యాదవ సంఘ పెద్దలందరూ కూడాను వెళ్ళి ఆయనకి యాదవులకు ఈ జిల్లాలో ఉన్నటువంటి 3.5 లక్షల మందికి సంబంధించిన యాదవుల తాలూకా ఆవేదన అదేవిధంగా బాధను మేము వివరించడం జరిగింది. యాదవులు రాజకీయంగా సామాజికంగా ఏ విధంగా అయితే వెనకబడి ఉన్నారు, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ యొక్క యాదవుల యొక్క అభివృద్ధి సాధ్యమవుతుంది అనే విషయాల మీద ఇక్కడ ఉన్నటువంటి యాదవ పెద్దలు మేమందరం కూడా వారికి సవివరంగా విన్నవించుకుని వారికి వినతి పత్రం ఇవ్వడం అందజేయడం జరిగింది. వారు ఈ అన్నిటిని సానుకూలంగా సానుకూల దృక్పథంతో స్పందించారు. ముఖ్యంగా మేము డిమాండ్ చేసింది ఏంటంటే, రాజకీయంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి 3.5 లక్షల మందికి సంబంధించిన యాదవులు రాజకీయంగా బాగా వెనకబడి ఉన్నారు. 28 జిల్లాల్లో కూడా 28 మండలాల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి 28 మండలాల్లో 11 మండలాల్లో యాదవులు 17 నుంచి 22% ఉన్నారు. కానీ వారికి దక్కిన రాజకీయ ప్రాతినిధ్యం 5% మాత్రమే ఈ 20 సంవత్సరాల్లో అని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈసారి యాదవులు 17 నుంచి 22% ఉన్నటువంటి యాదవులకి 11 మండలాల్లో 6 మండల జడ్పీటీసీలు యాదవులు తగ్గేట్టు, అదేవిధంగా జనాభా తమాషా ప్రకారం ఎంపీటీసీలు ఎంపీపీలు ఇవ్వాలని చెప్పేసి మేము రాజకీయంగా ఆయన కోరడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడాను యాదవుల యొక్క సామాజిక స్థితిగతుల గురించి మాట్లాడారు. వారు ఇప్పుడు వాటి గురించి వివరిస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డెడికేషన్ కమిషనర్ గారు రాజీవ్ రంజన్ మిశ్రా గారికి మరి జిల్లా యాదవుల తరపున అర్జీ ఇవ్వడానికి జిల్లాలోని యాదవులందరూ కూడా మరి ఇక్కడ రావడం జరిగింది. మరి యాదవులు పడుతున్నటువంటి మరి కష్టాల మీద మరి యాదవులు వ్యవసాయ పరంగాను, అదే రకంగా పాడి పరిశ్రమ మీద, అదే రకంగా మరి గొర్రెలు మేకలు పెంపకందారులు 90% జీవనాధారం సాగిస్తున్నారు. వారందరికీ కూడా మరి ఆర్థికంగా మరి వెనుకబడతనమే తప్ప పురోగతి అనేది మరి ఎక్కడక్కడ ప్రభుత్వం కల్పించట్లేదు. మరి నామగహ వారికి లోన్లు ఇస్తున్నామని చెప్పేసి అంటారు తప్ప వారికి ఎటువంటి లోన్లు కూడా అందట్లేదు. అదే రకంగా మరి పాల డైరీలు వచ్చేసరికి పశువులు ఒక్కొక్క పశువు వచ్చేప్పటికి 3 లక్షలు 4 లక్షల రూపాయలు విలువ చేసే పశువులకి కనీసం లీటర్ వచ్చేప్పటికి 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముకోవాల్సిన స్థితి పడుతుందని చెప్పేసి మరి తెలియజేయడం జరిగింది మిశ్రా గారికి. అదే రకంగా మరి యాదవులకి పాల డైరీలను మరి జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా మరి పంచాయతీల వ్యాప్తంగా మరి ఏర్పాటు చేసుకోవడానికి మరి కావలసినటువంటి అవకాశాలను యాదవులకు కల్పించాలని చెప్పేసి మరి మిశ్రా గారికి వివరించుకోవడం జరిగింది. అదే రకంగా గొర్రెలు మరి అడవుల్లో తిప్పుకుంటూ అదే రకంగా మరి వారందరూ కూడా పడుతున్న కష్టాలని 364 రోజులు కూడా ఎండనక వాననక గాలనక మరి వారు అడవుల్లోనే సంచరిస్తున్నారు. వారికి సరైనటువంటి ఇన్సూరెన్స్ లేకపోవడం, అదే రకంగా వారికి 50 సంవత్సరాలకి మరి పెన్షన్ ఏర్పాటు చేయాలని, అదే రకంగా గొర్రెలు చనిపోతే యాక్సిడెంటల్గా మరి చనిపోతే కనుక వారికి ఇన్సూరెన్సులు కూడా ఉచిత ఇన్సూరెన్సులు ఏర్పాటు చేయమని చెప్పేసి మరి వారికి విన్నవించుకోవడం జరిగింది. అదే రకంగా మరి యాదవులు రాజకీయంగా మరి ఎదుగలేదు. అదే రకంగా మా అందరికీ కూడా జనాభా ప్రాతిపదికన జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా 40 నుంచి 50 వేలు జనాభా కలిగినటువంటి మరి యాదవులు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా 7 నియోజకవర్గాల్లో కూడా మరి 3 లక్షల నుంచి 3,50,000 జనాభా వరకు కలిగినటువంటి మరి యాదవులకి సరైన ప్రాతినిధ్యం కలిగించట్లేదు.
మరి ప్రభుత్వాలన్నీ కూడా ప్రభుత్వాలు మరి అదే రకంగా మరి రాజకీయంగా అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఎంపీటీసీలే కానీ జడ్పీటీసీలే కానీ పంచాయతీ ప్రెసిడెంట్లే కానీ అన్ని లోకల్ ఎలక్షన్స్లో అందరికీ కూడా మరి అవకాశాలు కల్పించాలని, జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని, అదే రకంగా ఈ రాష్ట్రంలో 60 లక్షల జనాభా యాదవులు కలిగి ఉన్నాం. మరి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మరి జనాభా ప్రాతిపదికన మరి సీట్లు కేటాయించాలని చెప్పేసి మరి మరి మిశ్రా గారికి మరి తెలియజేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.